హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా శిశు సంక్షేమకు సంబంధించినటువంటి సాధికారిత అధికారిని కార్యాలయం పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు క్లియర్గా అనేది స్కిప్ చేయకుండా అనేది చూడండి. నియామకపు ప్రకటన. జిల్లా శిశు సంక్షేమ మరియు మహిళా సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం పార్వతీపురం నుంచి మనకు నోటిఫికేషన్ అనేది ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ యూనిట్ మనకి DCPU నుంచి మనకు నోటిఫికేషన్ అన్నమాట. అయితే ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ క్రింది పోస్టులను కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిపై నియామకం కొరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అనేది కోరుతుంది. అంటే మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ప్రస్తుతానికి మనకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అనేది చేసుకోవచ్చు, లేదా మేము ఖాళీగా ఉన్నాం ప్రస్తుతానికి ఏం చేయాలో తెలియట్లేదన్న వ్యక్తులు కూడా మనకి పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్రైటీరియా, తర్వాత ఏజ్ లిమిట్, తర్వాత దానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ కూడా ఏ విధంగా వస్తుంది కూడా చూద్దాం ఒకసారి. అయితే సోషల్ వర్కర్ మేల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అనేది అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటిది క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ ఇన్ BA చేసినటువంటి సోషల్ వర్క్ సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సైన్స్ సోషల్ రికగ్నైజ్డ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్. అదేవిధంగా ఏజ్ చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. శాలరీ 18,000 నుంచి మనకు ఆ పైన అనేది PFకి అనేది కూడా మనకు పెంచే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు రెండవ పోస్ట్ అసిస్టెంట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టు ఒకటి. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందని కూడా ఇక్కడ క్లియర్ అనేది ఉంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఏజ్ లిమిట్ కూడా 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. పర్ మంత్ శాలరీ 13,240 రూపాయలు. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే డాక్టర్. ఇప్పుడు మనకు శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి పోస్టులో అంటే అక్కడ మనకు ఏ విధంగా ఉంటుందంటే ఏమైనా మెడికల్ సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డాక్టర్ కూడా అంటే ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చూడండి. ఇక్కడ పార్ట్ టైం ఉంటే సరిపోతుంది, ఖచ్చితంగా అత్యవసరం అక్కడ ఉండాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఏజ్ లిమిట్ అనేది నాట్ అప్లికబుల్, ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. శాలరీ అనేది 9,900 అంటే 10,000 రూపాయల శాలరీగా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఏం చూసుకున్నట్లయితే మినిమం కంప్లీటెడ్ మనకి మెడికల్ కంప్లీట్ చేసి MBBS ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ కూడా ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనేది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఎమర్జెన్సీ టైం మాత్రమే అక్కడ సిచ్యువేషన్లో ఉంటే సరిపోతుంది, మిగతా టైంలో ఉండాల్సిన అవసరం లేదు కానీ కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. నెక్స్ట్ పోస్ట్ చూసుకునేసరికి కుకింగ్ వంటకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 2 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎనీ ఉమెన్ షుడ్ హ్యావ్ టు కంప్లీట్ 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మనకి పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ కూడా 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు 10,000 రూపాయల శాలరీగా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అదేవిధంగా హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కి సంబంధించిన పోస్టులు కూడా ఇక్కడ 2 ఉన్నాయి. అదేవిధంగా ఇది కూడా 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. ఇక్కడ 8,000 రూపాయల శాలరీగా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా హౌస్ కీపర్కి సంబంధించిన పోస్ట్ ఒకటి. ఎనీ ఉమెన్ మేల్కి సంబంధించినటువంటి అది ఉమెన్కి సంబంధించినది, ఎందుకంటే శిశు సంక్షేమ శాఖ మహిళా సంక్షేమ శాఖ, ఎందుకంటే అక్కడ మొత్తం లేడీస్ మహిళలే ఉంటారు కాబట్టి ఇక్కడ లేడీ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలని కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ 1/7/2024 నాటికి 42 సంవత్సరాలకు ఉండవాలని కూడా మెన్షన్ చేశారు. అంటే 25 నుంచి 42 సంవత్సరాలు. పై పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు వయస్సు ఆధారిత ప్రాతిపదికన వివరాలు మరియు నిర్దిత దరఖాస్తు రుసుములు, దరఖాస్తు ఫారము, దానికి సంబంధించినటువంటి రుసుము మొదలగు పూర్తి సమాచారం మనకి ఇక్కడ పార్వతీపురం మన్యం .ap.gov.in మనకు క్లియర్గా అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి 12/12/2024 సాయంత్రం 5 గంటలకు కార్యాలయంలో అంటే మనకు దరఖాస్తు చేసుకోవడానికి మనకు చివరి సమయం అన్నమాట. చివరి సమయం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 12వ తారీఖు 12వ నెల 2024 సాయంత్రం 5 గంటల వరకు మనకి ఈ ఫామ్ అనేది మనకు అధికారికంగా వాళ్ళకనే సమర్పించాలి. అక్కడే
అందజేయవలను. అయితే నిర్ణీత గడువు పూర్తయిన దరఖాస్తు స్వీకరించబడవని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే సమాచారము ఇవ్వబడును. అయితే గమనిక అనేది ఒకసారి మనం గుర్తుంచుకున్నట్లయితే నోటిఫికేషన్ ఏ కారణం తెలపకుండా ఏ సమయంలోనైనా రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు మరియు ఇక్కడ సెలక్షన్ కమిటీకి ఉందని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అంటే నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కానీ మనం అలా ఉంది లేదా అనేది కూడా మనకు క్లియర్గా అనేది ఒకసారి వెళ్ళొచ్చు. ఆ తర్వాత వాళ్ళు రద్దు చేయొచ్చు, చేయకపోవచ్చు అని కూడా మెన్షన్ చేశారు. కానీ మనమైతే దగ్గరలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.